శివరాత్రి రోజు నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను. అరికెల దీపం వెలిగించి అండ్ 2 మాణిక్యాలలో దీపం ముట్టించా. 3 దీపాలు అవుతాయి కాబట్టి నేను పిండితో ఎక్స్ట్రా 2 వేసుకొని 5 దీపాలు మొత్తం దేవుడి దగ్గర వెలిగించా. తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే నువ్వు క్షమించాలి దేవుడా. నా పూజ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. దీని నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. ఇక మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బయట ముగ్గు పెట్టేసి ఇంకా వంట చేసేస్తున్నా. ఫస్ట్ అయితే వంకాయ టమాటా చేస్తున్నా. ప్రతిసారి శివరాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక పొద్దు వదిలేటప్పుడు మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలాగే చేసి పెట్టేది. కారం వేయకుండా పచ్చిమిర్చితో చేసుకుంటున్నా. ఇంకా పచ్చిమిర్చి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నిన్న శివరాత్రి రోజు అయితే దేవుడికి ఒకటే మొక్క, నాకు ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నా, నాకు కావాల్సినంత ఓపిక వచ్చేలాగా నువ్వే చూసుకో దేవుడా అని ఒక్కటే మొక్క. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే రీసెంట్ గానే డెలివరీ అయ్యాను, అందులోనే చిన్న బేబీ ఉంది, ఆమెకు ఫీడింగ్ ఇవ్వాలి కదా. ఇంకా అందుకే ఓపిక అనేది నాకు దేవుడే ప్రసాదించాలని మొక్కుకున్నా. సక్సెస్ఫుల్ గా ఓపికతో హాయిగా అయిపోయింది. ఇంకా వంకాయలు వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. అలాగే ఈవినింగ్ టెంపుల్ కి వెళ్ళి ఇంకా శివుడికి పాలాభిషేకం చేసుకొని వచ్చేసాం ఫ్యామిలీ మొత్తం. కానీ ఇంట్లో దీపం ముట్టించిన రోజు, దేవుడి పండుగ రోజు ఇంటి కలే మారిపోద్దబ్బా దీపాల వెలుగుకి. అండ్ పాజిటివ్ వైబ్స్ అనేటివి ఇంట్లో ఉంటాయి అండ్ మైండ్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటది. ఇంకా ఉదయాన్నే వంట స్టార్ట్ చేసా. ఇప్పుడు నేను వంట చేసే టైం 7 ఏమో అవుతుంది. ఇంకా రోజు మా ఆయన కూడా చాలా హెల్ప్ చేశాడు. ఎందుకంటే నిన్నంతా ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి కొంచెం ఓపిక ఉండదు కదా. ఇంకా ఆయన కూడా చాలా హెల్ప్ చేశాడు పనుల్లో. ఇంకా నేను లేచి వంట చేసేసుకుంటున్నా. ఇక దీపం పెట్టేటప్పుడు మనం కింద బియ్యం పోస్తాం కదా, అదే బియ్యంతో అందులోకి కొన్ని బియ్యం కలిపేసి లైట్ గా పసుపు వేసేసి ఇంకా అన్నం కూడా వండేసా. ఇక ఎలాగో పూజ చేసుకొని ఉంటాము, ఒక పొద్దులో ఉంటాం. దేవుడి బియ్యం ఇదే రోజు వండేసుకొని తినేస్తే అయిపోతుంది. అలాగే పెట్టేస్తే మర్చిపోతా ఉంటాం కూడా, పనికొచ్చి పనికి రాకుండా ఉంటది కదా. సో అలాంటి బ్యాడ్ డేస్ లేకుండా ముందుగానే మనం వండేసుకొని తినేస్తే అయిపోతుంది. అందుకని నేను ఇంకా ఈరోజు వండేసాను. ఇంకా అందులోకి ఇంకా వంకాయ టమాటా పూర్తిగా ఉడికిపోయింది. ఇంకా నేను కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక కర్రీ అయితే అయిపోయింది. టమాటా వంకాయ కర్రీ అయితే కంప్లీట్ గా అయిపోయింది. ఇదండి చాలా బాగా అయింది. ఇప్పుడైతే చారు చేస్తున్నా. ఆల్రెడీ చింతపండు పిసికి పెట్టేసుకున్నా, అందులోనే ఆనియన్ కూడా కలిపేసుకున్నా. సో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా అందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. యాక్చువల్ అయితే చాలా వెల్లుల్లి బాగుంటది. నాకు అంత ఓపిక టైం 2 లేవు. ఇంకా మా చిన్నోడు ఏడుస్తా ఉన్నాడు. మార్నింగే నాతో పాటు పాప నా బుడ్డ ఆమె కూడా లేచేసారు. ఇంకా వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. ఇంకా త్వరగా చేద్దామని స్టార్ట్ చేసేసా. ఇంకా ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పసుపు యాడ్ చేసేసుకొని అందులోనే సాల్ట్ వేసుకొని చారులో వేసేసుకోవటం అంతే సింపుల్ గా. ఎప్పుడైనా పోపును మాడనివ్వండి, మాడితేనే టేస్ట్ ఉంటది. చారులో గానీ పప్పులో గానీ కంపల్సరిగా పోపు అనేది మాడితేనే బాగుంటది అబ్బా, నిజం చెప్తున్నా. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ అంతా మెస్సీగా ఉందని అనుకోకండి, కొంచెం పనులు ఎక్కువైపోయాయి. పూజ తెలుసు కదా, ఇంకా అటు ఇటు పనులు చేస్తూ ఉండేసరికి వంటలు ఎక్కువైపోయాయి. ఇంకా అక్కడక్కడ అలా పడింది. ఇంకా చారుకి తాలింపు వేసేసా. ఇదండి చారు, చాలా బాగా అయింది. టేస్ట్ అయితే మా ఊడికి చాలా ఇష్టం. ఇక ఇందులోనే కొబ్బరి పచ్చడి కూడా చేద్దామని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని కొబ్బరి ముక్కలు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. కాసేపు ఆయిల్లో మంచిగా మగ్గనివ్వండి, ఫ్రై అవ్వాలి. నేను వెంటనే వేసేసాను ఎందుకంటే పచ్చిమిర్చి చిల్లుతుంది కదా, అందుకని ఇంకా వెంటనే కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసేసాను. నేను రెండింటిని మంచిగా వేపుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి. నిజానికి వంకాయ టమాటా చారు అండ్ పప్పు ఇలా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కొబ్బరి ముక్కలు వేస్ట్ అయిపోతాయి కదా. ఇంకా కొబ్బరి పచ్చడి చేస్తే అందరూ తింటారు, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఫుడ్ అనేది. అందుకని ఇంకా కొబ్బరి చట్నీ కూడా చేయడం స్టార్ట్ చేసేసా. ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా కూడా కొందరు చేసుకుంటారు, అయినా బాగానే ఉంటుంది. కొబ్బరి చట్నీ ఎలా చేసినా బాగుంటుంది. ఇలా మిక్స్ జార్లోకి ఇంకా ఫ్రై అయిపోయిన వాటిని అన్నిటిని తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇంకా అందులోనే టేస్ట్కి సరిపోయేంత ఉప్పుని అందులోనే మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి యాడ్ చేసుకుంటే అదిరిపోద్ది కానీ నాకు అంత టైం లేక నేను వేసుకోలేదు. మీరు యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది. ఇంకా మిక్సీ చేసేసుకొని ఇంకా కొబ్బరి పచ్చడికి కూడా ఆవాలు జీలకర్ర కొత్తిమీర ఆకు వేసి ఇంకా తాలింపు పెట్టేసా. పోపు గింజల్లో మినపప్పు కందిపప్పు అలా వేసుకుంటారు కానీ నేనేం వేయట్లేదు, నాకు ఇలాగే ఇష్టం. ఇంకా పసుపు కూడా యాడ్ చేసేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీ ఉంది కదా, అది తీసి ఇంకా పోపులో వేసేసుకొని మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కొబ్బరి చట్నీ ఎప్పుడైనా పచ్చిమిర్చితో ట్రై చేయండి, చాలా బాగుంటది టేస్ట్. ఎండుమిర్చి అదో డిఫరెంట్ టేస్ట్ ఉంటది, పొడి వేసినా అది వేరే డిఫరెంట్
టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చితో చేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. ఇంత కొబ్బరి పచ్చడి అయినా సరే అన్నం మొత్తం తినేయచ్చు. ఈవెన్ టిఫిన్ లోకి కానీ, దోశల్లోకి కానీ, వేటిలోకైనా అలా కూడా తినొచ్చు. మంచిగా రైస్ లో కూడా హాయిగా తినొచ్చు. శివరాత్రి రోజంతా బాగుందబ్బా, ఓపికతో హాయిగా గడిచిపోయింది రోజైతే. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి హెడేక్ పట్టేసింది. ఎందుకంటే నెత్తికి ఆయిల్ పెట్టుకోకూడదు కదా ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు. ఆయిల్ పెట్టుకోకపోయేసరికి ఇంకా హెడేక్ స్టార్ట్ అయింది. ఇంకా అలా పడుకుండిపోయాను అంతే. ఇంకా కొబ్బరి చట్నీని మంచిగా ఇలా ఆయిల్లో మిక్స్ చేసి కలిపేసుకోవాలి. ఎందుకంటే అంత ఈజీగానైతే కలవదు, కొంచెం టైమే పట్టుద్ది కలుపుకోవటానికి. కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా దేవుడికి చూపించేసి ఇంకా నేను ఒక పొద్దు వదులుతున్నాను. కొబ్బరి చట్నీతోనే తింటున్నా. అన్నిట్లలోకి వెళ్ళి కొబ్బరి చట్నీ అదిరిపోయింది. ఇంకా మా ఆయనకు కూడా అదే నచ్చేసింది అనమాట. శివరాత్రి జాగారం అయితే కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా ఎండ్ అయిపోయింది. ఇంకా అన్నం కూడా తినేసాం. ఇంకా మా ఆయన తినేసి వెళ్ళిపోయారు. ఇంక ఇవన్నీ సర్దుకొని కడిగేయాలబ్బా, మనకి ఉంటది ఏదేమైనా మనకు పనులు తప్పవు. సరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.